Hi everyone, welcome to my channel Karuna Voice. Degree first year, second sem. In the question paper లో క్వశ్చన్ నెంబర్ 10లో సమాసహ అంటే ఈ సమాసహ మనకు 10 ఇస్తారు. మనకు 5 సమాస పదాలు ఇస్తారు. విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయాలి. ఈచ్ వన్ 3 మార్క్స్. మనకు 10 ఇస్తే 5 రాయాలి. 5 3 జా 15. ఓకే, ద్వంద్వ సమాసహ. ద్వంద్వ సమాసహ ఉభయ పదార్థ ప్రధాన ద్వంద్వ. ద్వంద్వ అంటే 2 వర్డ్స్ ఉంటాయి, అంటే అర్థవంతమైన పదాలు 2 ఉంటాయి. ఇక 2 పదాలకు మనకు అర్థవంతమైన మీనింగ్ ఉంటుంది. ఓకే, ఇది మనకు ద్వంద్వ సమాసహ. సమాస పదం విగ్రహవాక్యం, సమాసనామం. రామకృష్ణౌ విగ్రహవాక్యం రామశ్చ కృష్ణశ్చ. అంటే రాముడు కృష్ణుడు ఇద్దరు నామవాచకాలు. మరి ఇద్దరికి పేరు రాముడు కృష్ణుడు, రెండింటికి మీనింగ్ ఉంది. ఇక్కడ మనకు చ అంటే మరియు, రాముడు మరియు కృష్ణుడు, రామశ్చ కృష్ణశ్చ. మనకు చ ఉంటుంది. ఈ ద్వంద్వ సమాసములో చ యాడ్ చేయాలి, మనం మధ్యలో చ పెట్టాలి. అంటే మరియు ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ మధ్యలో చ పెట్టాలి. రామకృష్ణౌ విగ్రహవాక్యం రామశ్చ కృష్ణశ్చ. సమాసనామం ద్వంద్వ సమాసః. భీమార్జునౌ విగ్రహవాక్యం భీమశ్చ అర్జునశ్చ. భీముడు మరియు అర్జునుడు చ. ద్వంద్వ సమాసః. రామలక్ష్మణౌ విగ్రహవాక్యం రామశ్చ లక్ష్మణశ్చ. ద్వంద్వ సమాసః. పత్రపుష్ప ఫలాని విగ్రహవాక్యం పత్రం చ పుష్పం చ ఫలాని చ. పత్రము మరియు పుష్పము మరియు ఫలము. ద్వంద్వ సమాసః. పాణిపాదం పాణి చ పాదౌ చ. పాణి చెయ్యి మరియు పాదౌ చ అంటే కాలు, చెయ్యి మరియు కాలు. ద్వంద్వ సమాసః. శీతోష్ణం విగ్రహవాక్యం శీతం చ ఉష్ణం చ. శీతం అంటే చల్లని మరియు ఉష్ణం వేడి. ద్వంద్వ సమాసః. పితరౌ మాతా చ పితా చ. పితరౌ అంటే తల్లిదండ్రులు, తల్లి మరియు తండ్రి, చ అంటే మరియు. ద్వంద్వ సమాసః. శ్వశురౌ అంటే అత్తమామలు, శ్వశు చ శ్వశ్రు శ్వశురశ్చ. ద్వంద్వ సమాసః. శ్వశురౌ శ్వశు చ శ్వశురశ్చ. ద్వంద్వ సమాసః. దంపతి జాయా చ పతిశ్చ. దంపతి అంటే భార్యాభర్తలు, దంపతులు. జాయా చ పతి చ భార్య మరియు భర్త. ద్వంద్వ సమాసః. శివౌ శివా చ శివశ్చ. శివకేశవులు అన్నట్టు, శివా చ శివశ్చ. ద్వంద్వ సమాసః. ఈ విధంగా 2 అర్థవంతమైన పదాలతో కూడినది ద్వంద్వ సమాసము. మధ్యలో మనము చ అంటే అండ్ మరియు చ పెట్టాలి. రామకృష్ణౌ రామశ్చ కృష్ణశ్చ. భీమార్జునౌ భీమశ్చ అర్జునశ్చ. రామలక్ష్మణౌ రామశ్చ లక్ష్మణశ్చ. పత్రపుష్పఫలాని పత్రం చ పుష్పం చ ఫలాని చ. పాణిపాదం పాణి చ పాదౌ చ. శీతోష్ణం శీతం చ ఉష్ణం చ. పితరౌ మాతా చ పితా చ. శ్వశురౌ శ్వశు చ శ్వశురశ్చ. దంపతి జాయా చ పతిశ్చ. శివౌ శివా చ శివశ్చ. ద్వంద్వ సమాసః. విధంగా సమాసం పేరు కంపల్సరీ రాయాలి. విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయాలి. మీకు ఈచ్ వన్ 3 మార్క్స్ కంపల్సరీ. ఈ ద్వంద్వ సమాసంలో ఒకటి కంపల్సరీ ఉంటుంది, 1 or 2. నెక్స్ట్ బహువ్రీహి సమాసః. బహువ్రీహి సమాసః అన్య పదార్థ ప్రధాన బహువ్రీహి. అంటే అన్య పదార్థమైన మీనింగ్ ఉంటుంది. దూరంగా ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి కలది కలవాడు అని వస్తుంది. మరి వాళ్ళ గురించి మీనింగ్, దూరంగా ఉన్న వాళ్ళ గురించి మనకు మీనింగ్ చెప్పడం. సమాస పదం విగ్రహవాక్యం, సమాసనామం. చిత్రగుహ చిత్రగుహ. చిత్రాః గావౌ యశసః. మనకు దీంట్లో యశసః ఉంటుంది. కలది కలవాడు. సహ అంటే కలవాడు, సా అంటే కలది. కానీ
గోపః మనకు మీనింగ్ ఉంటుంది అక్కడ. చిత్రాగ్నుః చిత్రాः గావౌ యస్య సः గోపः బహువ్రీహి సమాసः. మహాబలः మహత్ బలం యస్య సः పురుషः బహువ్రీహి సమాసः. మనకు చూడండి మొత్తం ఆన్సర్ అంతా కూడా మన క్వశ్చన్లోనే ఉంటుంది. మహాబలః మహత్ బలం మనకి యస్య సహ యాడ్ చేయాలి. మనకి ఏ విధంగా ద్వంద్వ సమాసంలో చ యాడ్ చేస్తున్నామో మొత్తం క్వశ్చన్ అంతా ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ బహువ్రీహి సమాసంలో కూడా మనకు ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉంటుంది. మనకు యస్య సహ మనం యాడ్ చేయాలి. కలది కలవాడు అన్నట్టు మీనింగ్ రాయాలి. చక్రపాణిః చక్రం పానౌ యస్య సహ హరిః బహువ్రీహి సమాసः. సుగాత్రి విగ్రహవాక్యం శోభనం గాత్రం యస్యా సా మనకు స్త్రీకి సా అంటది. పురుషుడు అతడు అంటే సహా, ఆమె అంటే సా స్త్రీ బహువ్రీహి సమాసः. కుశోదరి కుశం ఉదరం యస్యా సా నాయిక బహువ్రీహి సమాసः. దత్తపశుః దత్తః పశుః యస్మై సహ బ్రాహ్మణః బహువ్రీహి సమాసः. ఈ విధంగా బహువ్రీహి సమాసः మన కలది కలవాడు. చిత్రాగ్నుః చిత్రా గావో యస్య సహ గోపః. మహాబలః మహత్ బలం యస్య సహ పురుషः. చక్రపాణిః చక్రం పానౌ యస్య సహ హరిః. సుగాత్రి శోభనం గాత్రం యస్యా సా స్త్రీ. కుశోదరి కుశం ఉదరం యస్యా సా నాయిక. దత్తపశుః దత్తః పశుః యస్మై సహ బ్రాహ్మణః బహువ్రీహి సమాసः. మనకి విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయాలి. ఈచ్ వన్ 3 మార్క్స్. ద్వంద్వ సమాసः బహువ్రీహి సమాసः. మనకి సమాసాల్లో అవ్యయీభావ సమాసः, 9 తత్పురుష సమాసः, ద్విగు సమాసः, ద్వంద్వ సమాసः, బహువ్రీహి సమాసः. ఇవి ఇంపార్టెంట్. వీళ్ళ నుంచి కంపల్సరీ మనకు ఎగ్జామ్లో వస్తాయి. 10 ఇస్తే మనకు 5 రాయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.